ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకునము. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకొనబడిన వాక్య భాగమును మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నటకు కావలసిన జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించి దీవించుమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు వారికి అనేక విషయాలు తెలియచేశారు. మొదటగా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యం మీది కాదు అని దేవుడు సెలవిచ్చాడు. అలాగుననే మీ కన్ను అభ్యంతరపరచిన ఎడల, ఏ కన్ను చేత మీరు అభ్యంతరపరచబడ్డారో ఆ కన్ను తీసివేయబడి ఒంటి కన్నుతో పరలోక రాజ్యంలో చేరడం శ్రేష్టమని, అలాగనే నీ కన్ను కానీ, నీ చేయి కానీ, నీ కాలు కానీ ఏదైనా సరే ఆటంకపరిచినప్పుడు దానిని తీసివేసి కుంటివాడివిగానో గుడ్డివాడివిగానో నిత్యరాజ్యంలో ప్రవేశించడం మంచిది అని దేవుడు అనేక విషయాలు తెలియచేస్తూ, అలాగే ఒక దృష్టాంతమును నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు, అది దొరికినప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషిస్తాడని, పరలోక రాజ్యంలో ఒక్క పాపి మారు మనసు పొందితే ఎంతో సంతోషము విందు జరుగుతుందని అనేక విషయాలు దేవుడు వారికి తెలియచేశారు. ఇదంతయు కూడా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి వివరణ. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి మరొక సందర్భము, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, మన సహోదరులలో ఎవరైనా ఒకవేళ మన ఎడల తప్పిదం చేసినట్లయితే అది మనము అందరిలో కాకుండా, గాలుగా కాకుండా, అల్లరితో కూడినటువంటి విషయాలను అల్లరి చిల్లరగా ఆ పనిని చేయకుండా, ఒకవేళ మన సహోదరుడు, మన తోటి సహోదరుడు, మన పొరుగువాడు మన ఎడల తప్పిదం చేస్తే మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు తెలుసా? నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విషయమై అతడిని గద్దించాలి. అతడు నీ ఎడల తప్పిదమే చేసి ఉండవచ్చు, అయినప్పటికీ అందరిలో కాకుండా నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో మాట్లాడాలి. అట్లా మాట్లాడటం వలన మనకేమీ సంభవిస్తుంది? అతనిని నీవు గద్దించినట్లుగా అవుతుంది. అతడు నీ మాట వింటే గనక అతడు రక్షింపబడతాడు. ఒకవేళ అతడు నీ మాట వినలేదనుకోండి, నీ మాట వింటే నీవు ఆ సహోదరుని సంపాదించుకున్నవాడు అవుతావు. నీ మధ్య ప్రేమ అనురాగాలు లభిస్తాయి. దేవుడు కూడా దానిని స్వీకరిస్తాడు, ఆమోదిస్తాడు. అయితే ఒకవేళ అతడు నీవు చెప్పిన మాటను, నీ గద్దింపును వినకుండా అతడు ఉన్నాడు అనుకోండి, మరొక పని చేయమని దేవుడు చెప్పాడు. ఒకవేళ నీవు అతనిని గద్దించినప్పుడు నీ మాట వినకపోతే 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. ఏ మాట? నీవు ఏ విషయములో అతడు నీ విషయంలో ఏ విషయంలో తప్పిదము చేశాడో
ఆ తప్పిదమును నీవు ఆయనకు తెలియచెప్పి గద్దించినప్పుడు నీ మాటకు లోబడలేదో ఆ మాట ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచబడినట్లు ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకొని అతని యొద్దకి పోవాలి. అతని యొద్దకు పోయి ఏం చేయాలి? అప్పుడు కూడా ఆయన్ని గద్దించాలి. నీవు చేసినది తప్పు కాబట్టి ఇలా చెయ్యి, అలా అనకూడదు, ఇలా చేసి ఉంటే మంచిది, ఇలా చేసినట్లయితే నీ మీద నాకు ఏ ద్వేషము లేదని అతనిని చెప్పినప్పుడు అతడు వారి మాట కూడా వినకపోయినట్లయితే ఆ విషయాన్ని సంఘానికి తెలియచేయాలి. మొదట ఒంటరిగా నీవును అతడును ఉన్నప్పుడు అతనిని గద్దించాలి. ఒకవేళ అప్పుడు కూడా నీ మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకుని వెళ్ళి అతనిని గద్దించాలి. అప్పటికీ వినకపోతే మూడవసారి సంఘానికి తెలియచేయాలి. సంఘపు మాట కూడా అతడు వినకపోతే అతనిని నీవు గద్దించిన అవసరం లేదు, అతడు నీకు అన్యుడుగాను సుంకరినిగాను ఎంచాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని మాటకు లోబడినటువంటి మనిషిగా అతనిని ఎంచాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లేఖనములో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు గద్దించినప్పుడు ఆయన మాట వినాలి. దేవుని గద్దింపునకు లోబడిన వాడు మరి నిశ్చయముగా పాడైపోతాడు. దేవుని వాక్యము శ్రేష్టమైనది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు గద్దించినప్పుడు విననివాడు దేవుడు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తాడు. అప్పటికి నీవు లోబడకపోతే నీకు శ్రమ అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలా వచ్చి గద్దిస్తాడండి అని అంటారేమో. దేవుడు తన వాక్యము ద్వారా నీవు సన్నిధికి వెళ్ళినప్పుడు తాను ఏర్పరచుకున్నటువంటి దైవజనుని ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను గద్దిస్తాడు. ఏ విషయంలో నీవు నీ తోటి సహోదరుని ద్వేషించావో, ఏ విషయంలో నీ తోటి సహోదరుని మీద కొండెములు చెప్పావో, కాబట్టి ఆ విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు అయ్యో నా సహోదరుని మీద నేను కొండెములు చెప్పానే, అబద్ధ సాక్ష్యములు చెప్పానే అని నీ హృదయము నిన్ను గద్దిస్తూ ఉంటుంది. గద్దించిన కొంతమంది మూర్ఖులు ఆ విషయాన్ని గ్రహించకుండా దానిని దాటవేస్తూ ఉంటారు. దేవుని గద్దింపును విననటువంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట శ్రేష్టమైనదండి, మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి దేవుడు చెప్పాడు కదా, గద్దింపు విననివాడు మరి నిశ్చయముగా నాశనం అవుతాడు. కాబట్టి శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ దృష్టాంతాన్ని చెప్పినప్పుడు ఆయన ఈ భూమిని విడిచి పరలోకమునకు వెళ్ళినప్పుడు ఈ లోకములో సేవ చేయుటకు వారు నియమింపబడ్డారు కదూ. ఆ సేవా జీవితంలో ఒకవేళ తనతోటి సహోదరుడు తప్పిదం చేస్తే ఏం చేయాలో దేవుడు వారికి క్లియర్గా వివరించి చెప్పాడు. కాబట్టి మన తోటి పొరుగువాడు, మన తోటి దాసుడు ఒకవేళ ఏదైనా నీ ఎడల తప్పిదం చేస్తే అతనిని మొదటిగా నీవే అతనిని గద్దించాలి. రెండవ మారు ఒకవేళ మొదటి గద్దింపు వినకపోతే రెండవ మారు 2-3 సాక్షులను తీసుకువెళ్ళి మరీ గద్దించాలి. అప్పటికీ నీ మాట వారి మాట కూడా వినకపోతే సంఘానికి తెలియచేయాలి. అంతే తప్ప అతని మీద నీవు పగపట్టకూడదు. అతనిని మరి రాజ్యపు అధికారులకు అప్పగించకూడదు. ఎందుచేతనంటే పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. గద్దించాలి, మొదట గద్దించి చూడాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని మార్గాన్ని బోధించాలి. అప్పటికీ ఆయన లోబడకపోతే అతనిని అన్యునిగాను దేవునిని ఎరిగినటువంటి వాడిగాను స్వీకరించిన వాడిగా నీవు గుర్తించాలి అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఎవరు గద్దించినా నీ మేలు కొరకే కదూ. దేవుడు ఎవరిని పంపినా నిన్ను గద్దించుటకు, నిన్ను సరిచేయటానికే కదా. కాబట్టి గద్దింపును విననటువంటి వారు మరి నిశ్చయముగా పరలోక రాజ్యమును కోల్పోతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేవీకాండము 19వ అధ్యాయం 17వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఒకవేళ నీ పొరుగువాడు పాపం చేసినట్లయితే అతనిని గద్దించంటే నీవు గద్దించకపోతే ఆ పాపము నీ మీదకి కూడా వస్తుందన్నమాట. నా ప్రియ దేవుని జనాంగమా, నీ హృదయములో మన సహోదరుని మీద పగ ఉంచుకొనకూడదు.
అని లేవికాండము 19:17లో రాయబడి ఉన్నది. అలాగుననే కొలస్సీ 3:13లో ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. కాబట్టి మన పొరుగువాని మీద పగను పెంచుకొనకుండా ఒకనినొకడు సహించుచు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుచు ప్రభువు ఏ రీతిగా మనలను క్షమిస్తూ ఉన్నారో ఆ రీతిగానే క్షమాగుణాన్ని కలిగి ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అతనిని మనం శత్రువుగా భావించకుండా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. ఎవరైతే మన మీద కొండెములు చెప్తూ ఉన్నారో వారిని మనము శత్రువుగా భావించకూడదు అని అతనిని మనము సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి. దేవుని విషయాలను చెప్పి బుద్ధి చెప్పాలి తప్ప లోకములోనికి లాగి లోక విషయాలతో అతనికి బుద్ధి చెప్పకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఎవరు గద్దించినా మనం వినాలి అని దేవుడు ఈ రోజున నీతో సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట శ్రేష్టమైనది కాదు. ఒకవేళ నీ తోటి సహోదరి పట్ల నీవు ద్వేషభావన కలిగి ఉన్నావా? ఆమెపై లేనిపోని మాటలు పుట్టించి ఈ లోకములో నీవు ప్రచురం చేస్తూ ఉన్నావా? అట్లాగునైతే దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన మాట వింటే నిన్ను సరిచేస్తాడు. తన పరలోక రాజ్యానికి వారసురాలిగా మారుస్తాడు. కాబట్టి నీవు ఎవరు గద్దించిన వినని వాడిగా ఉన్నావా? గద్దింపును లెక్క చేయకుండా నీవు ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావా? నీ పొరుగువారు నీకు శత్రువులుగా అనేక మందిని మార్చుకుంటున్నావా? నీ సహోదరిని నీతోటి పొరుగువారిని నీవు శత్రువులుగా భావిస్తూ వారిని పక్కన పెడుతూ ఉన్నావా? అయితే దేవుడు అట్లాంటి విషయాలను ఒప్పుకొనడని సెలవిస్తా ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున తండ్రి నీ వాక్యమును పంపి మమ్మలను గద్దిస్తూ ఉండగా అయా ఆ గద్దింపు మాటలను కూడా వినకుండా నాయన మమ్మల్ని మేము ఈ లోకములో తండ్రి విడిచిపెట్టబడిన వారిగా బ్రతుకుచూ ఉండగా నీ ప్రేమ కలిగిన హస్తములు చాపి మమ్మలను స్వీకరించావు నాయన. మారు మనసు పొంది నీ వాక్యము ద్వారా పట్టబడి నీ వాక్యములు ఎదుగుతున్న వారు కూడా ఈ రోజున తమ పొరుగువారి పట్ల ద్వేషభావముతో లేనిపోని మాటలను సృష్టించి నైనా వారిని శత్రువులుగా భావిస్తూ క్షమాగుణము లేని వారిగా గద్దింపును వినని వారిగా బ్రతుకుతూ ఉండగా నాయన అట్లాంటి వారందరినీ ఈ రోజున మీరు గద్దించారు నాయన. ఈ రోజున ఈ గద్దింపు మాటలు విన్నటువంటి ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా నాయన అలాంటి మనసు కలిగి ఉంటే వారు అన్యులుగా సుంకరులుగా పరలోక రాజ్యమును పోగొట్టుకుని వారిగా ఉండకుండా నాయన ఈ రోజున నీ వాక్యము ద్వారా సరిచేయబడి తమ పొరుగువారిని తమ సహోదరులను పోగొట్టుకొనకుండా సహోదరులుగా భావించి వారిని గద్దించేటువంటి మనస్సును వారికి అనుగ్రహించమని, వారిని నీ వాక్యము ద్వారా గద్దింపులోనికి తీసుకుని వచ్చి వారిని కూడా నిత్య రాజ్యమునకు వారసులుగా చేసే భాగ్యం అనుగ్రహించమని, ఇలాగున తప్పిపోతున్న ప్రతి ఆత్మను మీరు రక్షించమని, ఆత్మల సంపాదన కొరకై నీవు చేసినటువంటి త్యాగము నాయన వ్యర్థము కాకుండానట్లుగా నీ శిలువ రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని నాయన నీ రక్షణలోనికి తీసుకుని రమ్మని ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ గడియను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి అయా మా ప్రయత్నాలలో అన్ని విషయాలలో నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని, సమస్త విషయాలలోనైనా ఏ విషయాలలో మేము తప్పిపోతూ ఉన్నామో ఆ విషయాలన్నిటి మీద మాకు జయమును అనుగ్రహించి అయా నీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని, నీ నామం ఎరిగిన వారి మాటలు వింటే గనక అయా వారి హృదయంలో నూతనమైన మార్పును అనుగ్రహించి నీవు నైనా సజీవుడు అయిన దేవుడు అని మాట్లాడే దేవుడు అని అయా మాతో నైనా సంచరించి మాతో జీవించేవాడవని అయా నీవు పుట్టుకలో పరిశుద్ధుడివని జీవితంలో పరిశుద్ధుడివని అయా ఇదిగో మరణంలో కూడా నీవు పరిశుద్ధుడివని తిరిగి లేచిన ఏకైక దేవుడివని నాయన ఈ రోజున వారు గుర్తించి నీ నామమున వారు మారు మనసు పొందటానికి నీ వాక్కులను వారు స్వీకరించటానికి మనస్సును నూతనముగా పుట్టించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.